హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన 28 మెట్లు అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, డిటెక్టివ్ యుగంధర్ ఇంటి పరిసరాల్లోనే 2 హత్యలు చేయబడ్డాయి. బయట నుండి తన ఆఫీస్కి వెళ్ళిన యుగంధర్కి తన ఆఫీస్ ఛాంబర్లో శకుంతల వెయిట్ చేస్తూ కనబడుతుంది. అంతవరకు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కథ ఏమైందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. ఆ రోజు అంతా విశ్రాంతి తీసుకోమని, ఇంట్లోంచి కదలవద్దని యుగంధర్ చెప్పినప్పుడు రాజు తల ఊపాడే కానీ యుగంధర్ సలహా అతను పాటించదలుచుకోలేదు. నీలని తలుచుకున్నప్పుడల్లా అతని ఒళ్ళు మండిపోతుంది. తలుచుకోలేక ఉండలేకపోతున్నాడు. ఆ నీల ఎవరో, ఎందుకు ఆమె కరుపు కన్నం దొంగతనంగా తమ ఇంట్లో ప్రవేశించారో తనే తెలుసుకోవాలి. యుగంధర్ బయటకు వెళ్ళగానే రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక స్నేహితుడికి టెలిఫోన్ చేశాడు. కరుపు కన్నం చిరునామా తెలుసుకున్నాడు. తరువాత బీరువాలోంచి ఒక పాత నీలం రంగు టర్కిష్ తువాలు తీశాడు. మధ్యపాపిడి తీసుకుని జుట్టు పక్కలకి దూకున్నాడు. బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళాడు. 7 వెల్స్ జార్జ్ టౌన్లో ఒక పేట, బ్రాడ్వేకి మింట్ స్ట్రీట్కి మధ్య ఉంది. అన్ని ఇరుకైన సందులు, ఒకదాన్ని ఆనుకుని ఒక ఇల్లు, ఒక్కొక్క ఇంట్లో 10-12 కాపురాలు. హార్బర్లోనూ లారీ ట్రాన్స్పోర్ట్లోనూ పనిచేసేవాళ్ళు, పాత బట్టలు తీసుకుని గిన్నెలు ఇస్తామని వీధుల్లో వెళ్లేవాళ్లు, డబ్బాలు కొనేవాళ్లు ఎక్కువగా ఉంటారు ఆ పేటలో. ఇళ్లల్లో కన్నా జనం వీధుల్లోనే ఉంటారు. రాత్రులు దీపాల స్తంభాల కింద పేకాట, ఇంకా ఏవో డబ్బు పెట్టి ఆటలు సాగుతూ ఉంటాయి. పగలు వీధుల్లోనే గోలీలు ఆడుకుంటారు. సామాన్యంగా ఆ పేటలోకి కొత్త వాళ్ళు ఎవరూ రారు. వస్తే ఎవరో ఒకళ్ళు అడిగేస్తారు ఎవరు కావాలి అని. ఎవరి బంధువో అయితే ఇల్లు చెబుతారు, లేక పోలీస్ అయితే ఎవరి దారిన వాళ్ళు వీధిలో లేకుండా మాయమవుతారు. తెలియక ఏ పెద్ద మనిషో రాత్రిపూట ఆ వీధిలోకి వెళితే ఏదో అల్లరి చేసి ఆ మనిషితో పోట్లాట పెట్టుకుని తన్ని జేబులో డబ్బులు ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే అవి లాక్కుని పంపిస్తారు. వాళ్లలో చాలామంది ఏ నేరమూ చేసి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు. దొంగలు, రౌడీలు, జేబు దొంగలు. అయినా వాళ్ల మధ్య ఒక అనుబంధం ఉంది. అది పోలీసుల మీద కోపం, పోలీసులకి సహాయం చేయకపోవటం. రాజుకి ఈ విషయాలన్నీ తెలుసు. అందుకే వేషం మార్చుకుని బయలుదేరాడు. 7 వెల్స్ పేటలో మారియమ్మ వీధిలోకి తిరిగాడో లేదో, వీధి మలుపులో నించుని కబుర్లు చెప్పుకుంటున్న నలుగురు రాజుని ఎగాదిగా చూశారు. రాజు వాళ్ళని పరీక్షగా చూస్తూ 2 అడుగులు ముందుకు వేశాడు. ఒకడు అడ్డంగా వెళ్ళి, ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. నీకెందుకు అన్నాడు రాజు. అలా ఎదిరించి మాట్లాడడం ఒంటికి మంచిది కాదు. నాకు అడ్డం రావడం నీ ఎముకలకి మంచిది కాదు అన్నాడు రాజు. అంతలో మిగతా ముగ్గురు కూడా వచ్చి రాజు ముందు నిలబడ్డారు. ఎవరు పడితే వాళ్ళు ఇలా మా వీధిలోకి రాకూడదు అన్నాడు ఒకడు. ఏం, ఇది మీ సొంత వీధా అడిగాడు రాజు. అవును, చూద్దాం అని రాజు ఇంకో అడుగు ముందుకు వేశాడు. వెంటనే ఒకడు రాజు 2 కాళ్ల మధ్య తన కాలు పెట్టి లాగాడు. రాజు వెనక్కి పడగానే నలుగురు విరగబడి నవ్వడం ప్రారంభించారు. రాజు నెమ్మదిగా లేచి బట్టలు దులుపుకుని తువ్వాలు భుజం మీద వేసుకుని, ఈసారి ఇలాంటి పనులు చేస్తే నలుగురు ఏడుస్తూ ఇళ్లకి వెళ్తారు అని మళ్లీ ముందుకి అడుగు వేశాడు. ఇంకొకడు కాలు రాజు కాళ్ల మధ్య పెట్టాడు. అలా పెడతాడని తెలుసు రాజుకి. అతని కాలిని తన కాలితో కుక్కెంలా బిగించి ఒక్క లాగులాగి వెంటనే పక్కకి జరిగాడు. వాడు బోర్లా పడ్డాడు. ఓరి, నీకెంత పొగరు అంటూ ఒకడు రాజు మీదకి ఉరికాడు. డాన్స్ చేస్తున్నట్టు రాజు పక్కకి జరిగి పిడికిల్తో తన మీదకి ఉరికిన మనిషి మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు. అతను నేల మీద పడ్డాడు. ఒకడు బ్లేడ్ 2 వేళ్ల మధ్య పెట్టుకుని, ఒరేయ్, నీ మొహం చెక్కేస్తాను అన్నాడు. బ్లేడు కింద పారే, చస్తావు అన్నాడు రాజు మొలలోంచి బాకు తీసి. చాకు చూడగానే బ్లేడు పట్టుకున్న మనిషి వెనక్కి తగ్గాడు. పడిపోయిన ఇద్దరూ లేచి నుంచున్నారు. నా దారికి అడ్డు రాకండి అంటూ రాజు ముందుకి సాగిపోయాడు. దూరాన్నించి ఈ ఘర్షణ చూసిన వాళ్ళు రాజుని గౌరవంతో, భయంతో చూస్తున్నారు. ఇళ్ల నెంబర్లు చూసుకుంటూ వెళ్తున్నాడు రాజు. ఎవరిల్లు కావాలి అడిగాడు ఒక చిన్న కుర్రాడు. కరుపు కన్ననిల్లు. అదిగో ఆ పెంకుటిల్లు, అరుగు మీద వేరుశెనక్కాయలు అమ్ముతోంది, ఆ ఇల్లే. రాజు ఆ ఇంటి ముందు నిలబడి, కరుపు కన్ననిల్లు ఇదేనా అని అడిగాడు. లోపల నుంచి 30 ఏళ్ల స్త్రీ వచ్చి రాజుని ఎగాదిగా చూసి, ఏం అడిగింది. మీకు ఇంకా ఎవరూ చెప్పలేదా? కరుపు కన్నన్ని నిన్న చంపేశారు అన్నాడు రాజు. ఆ, పోలీసులు చెప్పారు. నువ్వెవరు అడిగింది. కరుపు కన్నన్ నేను స్నేహితులం. నిన్నెప్పుడు నేను చూడలేదే. నేను 2 రోజులే అయింది బయటకు వచ్చి. ఇప్పుడెందుకు వచ్చావు ఇక్కడికి అడిగింది ఆమె విసుగ్గా. కరుపు కన్నన్ భార్య ఉందా? నేనే. మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? డబ్బు విషయం.
నా దగ్గర డబ్బు లేదు. నీకు డబ్బు వస్తుంది, చెబుతాను అన్నాడు రహస్యంగా. లోపలికి రా అన్నది తలుపుకి అడ్డం తొలిగి. ఇరుకుగా ఉన్న నడవాలోంచి తీసుకువెళ్ళింది. నడవాకి ఇటూ అటూ గదులున్నాయి. చివర ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి, త్వరగా చెప్పు, ముసల్ది ఇంట్లో లేదు అన్నది. కన్నన్ని ఎవరు చంపారో తెలుసా అడిగాడు రాజు. తెలియదు. నాకెలా తెలుస్తుంది? ఎవరో చంపుతారని చెబుతూనే ఉన్నాను. ఆ డిటెక్టివ్ యుగంధర్ ఇంటికి నిన్న రాత్రి దొంగతనానికి వెళ్ళాడు. నీకెలా తెలుసు? పోలీసులు చెప్పారు. అతనితో పాటు ఒక ఆడది ఉన్నదట, బాగా డబ్బున్నదట. డబ్బున్నదైతే దొంగతనానికి ఎందుకు వెళ్తుంది? డబ్బు దొంగతనానికి వెళ్ళలేదు, ఇంకేదో దొంగతనం చేయడానికి వెళ్ళింది. కన్నన్ని సహాయం తీసుకువెళ్ళింది అన్నాడు రాజు. అయితే కన్నన్ని ఎవరు చంపారు? ఆ డిటెక్టివా? కాదు, ఆ ఆడదే కత్తితో పొడిచింది. ఎందుకు? ఆ డిటెక్టివ్లు నిద్రలేచి వచ్చి కన్నన్ని పట్టుకున్నారు. తను ఏ దొంగతనం చేయడానికి వచ్చింది కన్నన్ చెబుతాడేమోనని అతన్ని చంపేసి పారిపోయింది. ఆమె రాజుని అనుమానంతో చూసి, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అడిగింది. పోలీసు స్నేహితుడు ఒకడున్నాడు, వాడు చెప్పాడు. ఇంతకీ డబ్బు అన్నావు, ఎలా వస్తుంది? కరుపు కన్నన్ని తీసుకువెళ్లిన మనిషి ఎవరో కనుక్కుంటే వస్తుంది. ఎలా కనుక్కోవడం? నీకు తెలిసేమో అనుకున్నాను అన్నాడు రాజు. ఆమె తల విదిలించింది. ఆమె ఎవరో ఉన్నట్టుండి నిన్ననే కన్నన్ని కలుసుకొని ఉండదు. ఇంతకు ముందే కన్నన్తో పరిచయం ఉండి ఉండాలి. అవునా? అంతకు పూర్వం కన్నన్ ఆమెకి ఏదో దొంగతనంలో సహాయం చేసి ఉండాలి. కనుక కనుక్కోవడం కష్టం కాదు అనుకుంటున్నాను. ఎలా కనుక్కోవడమో చెప్పు అన్నది ఆమె. కన్నన్ ఇంట్లో ఎక్కడా తన స్నేహితుల అడ్రస్లు రాసిపెట్టలేదా? లేదే. వారం రోజుల క్రితం గోడ మీద ఏవో కొన్ని అంకెలు గీశాడు. ఏవి చూపించు. అవగో, వెనక్కి తిరిగి చూడు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. గోడ మీద కనీ కనిపించకుండా సూదిలాంటి దాంతో కొన్ని అంకెలు గీసి ఉన్నాయి. 889872 జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈ అంకెను బట్టి ఏం తెలుస్తుంది? ఈ వీధిలో అడిగి చూడు, ఎవరికన్నా తెలుసేమో. నేను అడిగితే ఎవరూ చెప్పరు అన్నాడు రాజు. అడుగుతాను అన్నది ఆమె. రేపు వస్తాను, ఈలోగా కనుక్కో అని రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. అతను వెళ్ళిపోతుంటే వీధిలో జనం అతన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. చైనా బజార్ వరకు వెళ్ళాక పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి 889872 తిప్పి హలో అన్నాడు. హలో, ఒక స్త్రీ పలికింది అవతల నుంచి. హోటల్ కైలాసా అడిగాడు రాజు. కాదు అన్నదామె. వెంటనే క్లిక్ మన్న శబ్దం వినిపించింది. డిస్కనెక్ట్ చేసేసింది. అది నీలా గొంతో కాదో చెప్పడం కష్టం. కరుపు కన్నన్ గోడ మీద రాసుకున్న అంకెలు టెలిఫోన్ నెంబర్లని తేలింది. ఎవరి టెలిఫోన్ అది? నీలా టెలిఫోన్ అని అనుకోవడానికి ఆధారం ఏమీ లేదు. టెలిఫోన్ హౌస్లో తెలుసుకోవాలి. ఈ వేషంలో లోపలికి వెళ్ళనివ్వరు, వేషం మార్చుకోవాలి. రాజు టాక్సీ ఎక్కాడు. యుగంధర్ గదిలోకి వెళ్ళగానే శకుంతల లేచి నుంచుని నమస్కారం పెట్టింది. కూర్చోమ్మా అని యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. నా పేరు శకుంతల అన్నది. తెలుసు. యుగంధర్ శకుంతలనే పరీక్షగా చూస్తున్నాడు. ఎలా తెలుసు అడిగింది ఆమె ఆశ్చర్యంతో. తర్వాత చెప్తాను, ముందు మీరు వచ్చిన పనేమిటో చెప్పండి. 6 రోజుల క్రితం నన్ను ఎవరో ఎత్తుకెళ్లారు బలవంతంగా. నేను తిరిగి వచ్చేటప్పటికీ నా అని ఆగి క్షణం పాటు సందేహించి, మా ఇంట్లో పోలీసులున్నారు. పోలీసులుంటే అడిగాడు యుగంధర్. తెలిసి నేను ఏ నేరమూ చేయలేదు. తెలియకుండా ఏదైనా నేరం చేశానేమో, నా మీద కేసు ఏదైనా ఉందేమోనని అన్నది శకుంతల. యుగంధర్ నవ్వాడు. శకుంతల గారు, మీరు సత్యనారాయణ గారు 3 నెలలుగా ఒక ఇంట్లో ఉంటున్నారని, 6 రోజుల క్రితం మీరు ఓ సాయంకాలం ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రాలేదని నాకు తెలుసు. కనుక మీరు చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా దాచకుండా చెప్పడం మంచిది అన్నాడు. శకుంతల గొంతు సవరించుకుంది. నేను బిఏ చదువుకున్నప్పుడు ఒక యువకుణ్ణి ప్రేమించాను. అతను ముస్లిం. మా వాళ్లకి ఆ విషయం తెలిసి అభ్యంతరం పెట్టారు. నేను లక్ష్య పెట్టలేదు. అతన్ని పెళ్లి చేసుకుంటానన్నాను. మా నాన్న అమ్మ మండిపోయి నన్ను చదువు మాన్పించి ఇంట్లోంచి బయట కదలకుండా కట్టుదిట్టాలు చేశారు. అయినా నేను నా ప్రియుణ్ణి రహస్యంగా కలుసుకున్నాను. ఒక రాత్రి నేను అతను ఆ ఊరు నుంచి పారిపోయి ఈ ఊరికి వచ్చేశాము. అతని పేరు అడిగాడు యుగంధర్. రెహమాన్. అతను చదువుకునేవాడా? నీ క్లాస్మేట్టా? అవును. మీ వాళ్ళు గొడవ చేయలేదు అడిగాడు యుగంధర్. ఏం గొడవ చేశారో నాకు తెలియదు. నాన్నకి అమ్మకి ఉత్తరాలు రాసిపెట్టి వచ్చేశాను. నేను మైనర్ని కాను కనుక, నా తల్లిదండ్రులు చేయగలిగింది ఏమీ లేదు కనుక ఊరుకునుండాలి. ఈ ఊరికి వచ్చాక ట్రిఫ్లికేన్లో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాం. రెహమాన్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. 100 రూపాయలకి ఉద్యోగం దొరికింది. కులాసాగానే గడిచిపోయాయి 6 నెలలు.
ఎటొచ్చి అతను నన్ను పెళ్లి చేసుకోలేదు. మాట ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా ఏదో వంకన వాయిదా వేస్తూ వచ్చాడు. నన్ను అతను మోసం చేస్తాడని కానీ, మోసం చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నదని కానీ నేను అనుకోలేదు. 6 నెలల తర్వాత రెహమాన్ తండ్రి వాళ్ల ఊరు నుంచి వచ్చాడు. వాళ్ళు చాలా శ్రీమంతులు. కొడుకుని చివాట్లు పెట్టాడు. నన్ను తిట్టాడు. 2 రోజుల పాటు తండ్రి కొడుకులు చాలా ఘర్షణ పడ్డారు. చివరికి రెహమాన్ తండ్రికి లొంగిపోయాడు. నాకు క్షమాపణలు చెప్పి నన్ను మా వాళ్ల దగ్గరికి వెళ్లమని 500 రూపాయలిచ్చి రెహమాన్ అతని తండ్రితో వెళ్ళిపోయాడు అని నిట్టూర్చింది శకుంతల. తర్వాత అడిగాడు యుగంధర్. నేను ఏ మొహం పెట్టుకుని మా వాళ్ల దగ్గరికి వెళ్తాను? మగాడు కనుక రెహమాన్ వాళ్ల ఊరికి వెళ్ళగలిగాడు. నేను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నం ప్రారంభించాను. రెహమాన్ నిన్ను వదిలి వెళ్లిపోయిన విషయం మీ వాళ్లకు ఉత్తరం రాయలేదా? అడిగాడు యుగంధర్. ఎలా రాయను? ఒక పట్టాన ఉద్యోగం దొరకలేదు. దొరికిన ఒక ఉద్యోగము చాలా విచిత్రమైన పరిస్థితుల్లో దొరికింది అన్నది శకుంతల. ఏమిటది? యుగంధర్ ప్రశ్నించాడు. భారత కమర్షియల్ బ్యాంకులో గుమస్తా కావాలని ప్రకటిస్తే దరఖాస్తు పెట్టాను. ఇంటర్వ్యూకి పిలిచారు. కానీ ఉద్యోగం ఇవ్వలేదు. యోగ్యతల గురించి మా నాన్నగారి పేరు కూడా నేను చెప్పలేదు. అందువల్లే ఆ బ్యాంకులో ఉద్యోగం ఇవ్వలేదు. ఆ సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో సత్యనారాయణ గారు నేనున్న ఇంటికి వచ్చారు. తను ఆ బ్యాంకులో పనిచేస్తున్నానని, తను నాకు ఒక ఉద్యోగం ఇవ్వగలనని అన్నారు. ఏం ఉద్యోగం అని అడిగాను. కొంతకాలం పాటు తన భార్యగా నటించాలి అన్నారు. నాకు చాలా కోపం వచ్చి తక్షణం ఇంట్లోంచి బయటికి వెళ్ళమని చెప్పాను. కోపం తెచ్చుకోవద్దని, నన్ను అవమానపరచటానికి తను అలా అనలేదని, కేవలం భార్యగా నటిస్తే చాలునని, తను చెప్పే విషయం పూర్తిగా విని నిశ్చయించుకోమని చెప్పారు. నాకు నవ్వు కూడా వచ్చింది. చెప్పమన్నాను. నెలకి 300 రూపాయలు ఇస్తానన్నారు. 6 నెలల కన్నా ఎక్కువ కాలం అవసరం ఉండదని అన్నారు. జీతం కాక 1000 రూపాయలు బహుమానంగా ఇస్తానన్నారు. తన పరపతి ఉపయోగించి ఆ తర్వాత ఏ కంపెనీలోనో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. తనకి భార్యగా నటించవలసి ఉంటుందే కానీ భార్యగా ఉండవలసిన అవసరం లేదని మరీ చెప్పారు. నాకు విడిగా పడక గది ఉంటుందని, వంట కూడా చేయవలసిన అవసరం లేదని, అప్పుడప్పుడు సినిమాకో బజారుకో తనతో పాటు రావాల్సి ఉంటుందని, తను నేను కలిసి 2 ఫోటోలు తీయించుకోవాలని చెప్పారు. ఇంటికి అద్దె కానీ భోజనానికి కానీ ఇక దేనికి నేను ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అన్నారు. నా జీతం డబ్బు మొత్తం నేను బ్యాంకులో వేసుకోవచ్చని చెప్పారు. తను నా పట్ల చనువు తీసుకోనని కూడా వాగ్దానం చేశారు. తన కోసం ఇంటికి వచ్చే వాళ్ళని నన్ను తన భార్య అని పరిచయం చేస్తానని, నేను వాళ్ల ముందు అలా నటించాలని, తను ఇంట్లో లేనప్పుడు తన కోసం ఎవరైనా వస్తే మాట్లాడి పంపించాలని, అంతకన్నా నాకు పనేమీ లేదని చెప్పారు. మనిషి పెద్ద మనిషిగా కనిపించారు. ఒప్పుకున్నాను అన్నది శకుంతల. ఆయన భార్యగా మిమ్మల్ని ఎందుకు కొంతకాలం అలా నటించమన్నారో ఆయన అడగలేదా? యుగంధర్ ప్రశ్నించాడు. ఎందుకు అడగలేదు? అడిగాను. చెప్పలేదు. చెప్పడానికి వీల్లేదని అన్నారు. సదుద్దేశంతోనూ సత్ప్రయోజనం కోసమూ చేస్తున్నానని, అలా చేయడం వల్ల మంచివాళ్లకి ఎవరికీ హాని జరగదని అన్నారు. ఆ ఉద్యోగం ఒప్పుకుని ఆయనతో వెళ్లారన్నమాట. ఆ వేళ కాదు, ఇల్లు వెతకాలని మళ్లీ వస్తానని చెప్పి 100 రూపాయలు ఇచ్చి వెళ్లారు. మర్నాడు సాయంకాలం వచ్చి ఇల్లు దొరికిందని, ఆదివారం వెళ్లాలని చెప్పారు. శనివారం ఫోటో స్టూడియోకి తీసుకువెళ్లి నాతో ఫోటోలు తీయించుకున్నారు. ఆదివారం పొద్దున్నే వచ్చి నన్ను తీసుకువెళ్లారు. సామానులతో సహానా? అడిగాడు యుగంధర్. నా దగ్గర సామాన్లు ఏమీ లేవు, బట్టలు తప్ప. వాటిని తీసుకుని వెళ్లాను. హోటల్ నుంచి భోజనం తెప్పిస్తానంటే నేనే వద్దని గిన్నెలు స్టవ్ కొని వంట ప్రారంభించాను. 3 నెలల నుంచి సత్యనారాయణ గారు మీరు ఆ ఇంట్లో ఉంటున్నారన్నమాట. అవును. మొదటి తేదీన తప్పకుండా నాకు ఇవ్వవలసిన జీతం ఇచ్చేసేవారు. ఇద్దరం విడివిడిగా వేరే వేరే గదుల్లో పడుకునేవాళ్లం. ఎన్నడూ ఆయన నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ 3 నెలల్లో ఆయన ప్రవర్తనలో ఎటువంటి లోపమూ లేదు. మీ ఇంటికి ఎవరెవరు వస్తుండేవారు? బ్యాంకులో ఆయనతో పాటు పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు వస్తుండేవారు. ఇంకా ఎవరో స్నేహితులు వచ్చేవారు. ఆయన గదిలో కూర్చుని మాట్లాడేవారు. సత్యనారాయణ ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళా? కొందరు వచ్చేవాళ్లు. ఆయన ఇంట్లో లేరని చెబితే వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్లు. కొందరు మళ్లీ వచ్చేవాళ్లు కారులో. నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండేదానివా? లేదు, నేను బయటకు వెళ్తుండేదాన్ని, బజారుకి అన్నది శకుంతల. నిన్ను 6 రోజుల క్రితం ఎవరో ఎత్తుకు వెళ్లారని చెప్పావు. ఆ వివరాలు చెప్పు అన్నాడు యుగంధర్. 6 రోజుల క్రితం ఓ సాయంకాలం కూరలు తీసుకురావడానికి నేను బజారుకు వెళ్లాను. నేను వచ్చేలోపునే ఆయన తిరిగి వస్తారేమోనని తాళం చెవులు పక్క ఇంట్లో ఇచ్చి వెళ్లాను. కూరలు కొనుక్కుని మార్కెట్లోంచి బయటకు వచ్చానో లేదో ఒక ఆమె ఎదురై పలకరించింది. ఆమెని అది వరకు 2 సార్లు చూశాను.
సత్యనారాయణ గారి కోసం ఇంటికి వచ్చింది. నన్ను పలకరించి తను మా ఇంటికి వెళ్తున్నానని తన కారులో రమ్మని పిలిచింది. ఇంటికి 2 సార్లు వచ్చింది. సత్యనారాయణ గారికి తెలుసు కనుక ఆమె మాట నమ్మి ఆమెతో కారులో బయలుదేరాను. డ్రైవర్ కాక ఇంకో 2 మగాళ్లున్నారు కారులో. వాళ్ళని అంతకుముందు చూశాను. కారు బయలుదేరింది. కానీ మా ఇంటి వైపు వెళ్లలేదు. ఇంకెటో ఎందుకు వెళ్తున్నారో అడిగితే జవాబు చెప్పలేదు. నాకు భయం వేసింది. కారు ఆపమని నేను దిగిపోతానని అన్నాను. నా పక్కన కూర్చున్న ఆమె జేబు రుమాలు తీసి నా మొహానికి అదిమి పెట్టింది. తీయగా వాసన కొట్టింది. కాసేపట్లో నాకు స్పృహ పోయింది అన్నది శకుంతల. యుగంధర్ కాలింగ్ బెల్ నొక్కాడు. నౌకర్ రాగానే 2 కప్పులు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. థ్యాంక్స్ అన్నది శకుంతల. కాఫీ తాగిన తర్వాత మళ్లీ చెప్పటం ప్రారంభించింది. నాకు మళ్లీ స్పృహ వచ్చేటప్పటికి ఒక గదిలో పడుకునున్నాను. తలుపు మూసి ఉంది. టైం ఎంతయింది తెలియదు. లేచి వెళ్లి తలుపు తట్టాను. 25 ఏళ్ల యువతి వచ్చి తలుపు తీసింది. గొడవ చేయవద్దని, పొద్దున్నే పలహారం తెచ్చి ఇస్తానని చెప్పి వెంటనే మూసేసింది. తలుపు బయట గడియ పెట్టింది. తెల్లారింది. ఆమె కాఫీ పలహారం తెచ్చిపెట్టింది. ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పలేదు. అన్నిటికీ తల విదిలించింది. మాటల్ని బట్టి ఆ ఇంట్లో చాలామంది ఆడవాళ్లున్నారని గ్రహించాను. తలుపు మూసి బయట గడియ పెట్టింది. ఒకసారి తలుపు బాది గొడవ చేశాను. ఆమె లోపలికి వచ్చి కొట్టింది. మళ్ళీ నేను గొడవ చేయలేదు. అలా 6 రోజులున్నాను ఆ ఇంట్లో. అయితే అక్కడి నుంచి నువ్వు ఎలా బయటపడ్డావు? అడిగాడు యుగంధర్. నా సాహసమేమీ లేదు అందులో. నన్ను మార్కెట్లో కారు ఎక్కించుకుని ఎత్తుకొచ్చిన ఆమె నిన్న అర్ధరాత్రి వచ్చింది. నన్ను వదిలేస్తానని, చెప్పినట్టు చేయమని అంది. కళ్ళకి గంతలు కట్టారు. చెవుల్లో దూది పెట్టారు. ఇద్దరూ నన్ను నడిపించుకుని తీసుకువెళ్లి కారు ఎక్కించారు. 1 గంట కారులో తిప్పి ఒకచోట ఆపి నన్ను దింపేశారు. కారు వెళ్ళిపోయింది. నేను కళ్ళకు కట్టిన గంతలు విప్పుకున్నాను. బీచ్ రోడ్డు మీద ఉన్నాను. తెల్లవారిపోతోంది. నా దగ్గర డబ్బులు లేవు. ట్యాక్సీ చేసుకుని ఇంటికి వెళ్ళాను. దూరం నుంచి పోలీసులు ఇంట్లో కనిపించారు. నాకు భయం వేసింది. తెలియక నేనేదైనా నేరం చేశానా, లేక నేరం నా మీద మోపారా? అక్కడ ట్యాక్సీ దిగకుండా తిన్నగా ఇక్కడికి వచ్చాను. డబ్బు లేకపోవటం వల్ల డ్రైవర్కి నా వేలికి ఉన్న ఉంగరం ఇచ్చి అతని అడ్రస్ తీసుకుని డబ్బు ఇచ్చి ఉంగరం తీసుకుంటానని చెప్పి పంపించాను అన్నది శకుంతల. డిటెక్టివ్ యుగంధర్ శకుంతలని సూటిగా కళ్ళల్లోకి చూసి, అక్కడ మీ ఇంటి వద్ద పోలీసులుంటే తిన్నగా ఇక్కడికి మా ఇంటికి ఎందుకు వచ్చారు? అడిగాడు. ఒక రోజున నేను సత్యనారాయణ గారు మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాం కొంతకాలం క్రితం. అప్పుడు సత్యనారాయణ గారు మిమ్మల్ని గురించి చెప్పారు. అపరాధ పరిశోధనలో మీలాంటి మేధావులు దేశంలో లేరని, న్యాయము నీతిగల ఉదార స్వభావులని, ఎన్నడైనా ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు. డిటెక్టివ్ సహాయం కోరవలసిన కష్టం ఎందుకు వస్తుందని నువ్వు అడగలేదు? అడిగాను. నవ్వి, ఎవరికైనా ఎప్పుడో డిటెక్టివ్ సహాయం అవసరం కలగవచ్చునని అన్నారు. నిన్ను బంధించబడిన ఇల్లు ఎక్కడ ఉంది? ఆ వివరాలు ఏమైనా చెప్పగలవా? అడిగాడు యుగంధర్. ఆ ఇంట్లోకి నన్ను తీసుకువెళ్తున్నప్పుడు నాకు స్పృహ లేదు. బయటకు తీసుకువస్తున్నప్పుడు నా కళ్ళకి గంతలు కట్టేశారు. ఆ ఇంటిని గురించి తెలిసిన విషయమల్లా ఒక్కటే. ఏమిటది? అడిగాడు యుగంధర్. ఇంట్లో 28 మెట్లున్నాయి. నన్ను బయటకు తీసుకువస్తున్నప్పుడు లెక్క పెట్టాను. సరిగ్గా 28 మెట్లున్నాయి అన్నది శకుంతల. రాజు కన్సల్టింగ్ రూంలోకి తొంగి చూశాడు. నిన్ను ఇంట్లోంచి కదలవద్దంటే ఎందుకు కదిలావు? అన్నాడు యుగంధర్ నవ్వుతూ. శకుంతల వెనక్కి తిరిగి చూసింది. రాజు గుర్తుపట్టాడు. గదిలోకి వెళ్ళి, అప్పుడే కేసు పూర్తి చేశారా? అడిగాడు యుగంధర్ని. శకుంతల తనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు వెళ్ళి ముందు ఆ రౌడీ వేషం మార్చుకురా, తర్వాత చెప్తాను. యుగంధర్ అనగానే రాజు తన గదిలోకి వెళ్ళిపోయాడు. సత్యనారాయణ గారు నిన్న సాయంకాలం చీకటి పడిన తర్వాత ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకున్నారు అన్నాడు యుగంధర్ శకుంతలతో. మిమ్మల్ని కలుసుకున్నారా? ఎందుకు? అడిగింది శకుంతల. యుగంధర్ వివరాలు చెప్పాడు. సత్యనారాయణ ఏ విధంగా హత్య చేయబడ్డది చెప్పాడు. శకుంతల కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. చాలా మంచివారు. ఎవడో ఆ దుర్మార్గుడు ఆయన్ని చంపింది అన్నది. హంతకుణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీరు నాకు చెప్పిన విషయాలన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి చెప్పాలి అని టెలిఫోన్ తీసి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి స్వరాజ్రావుతో మాట్లాడి, ఇన్స్పెక్టర్ మీకోసం కారు పంపుతున్నారు అన్నాడు యుగంధర్. శకుంతల దిగులుగా యుగంధర్ని చూసి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను? మా ఇల్లు పోలీసుల ఆధీనంలో ఉందా? అడిగింది. లేదు, మీరు ఇంటికే వెళ్ళవచ్చు. మీ మీద ఏ కేసు లేదు కనుక మీరు దిగులు పడకండి. వాళ్ళెవరో, మిమ్మల్ని ఎందుకు బలవంతంగా ఎత్తుకు వెళ్లారో, ఎందుకు 5 రోజుల తర్వాత వదిలిపెట్టారో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి.
మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని మీ ఇంటి ముందు 24 గంటలు కాపలా ఉంచమని ఇన్స్పెక్టర్కి చెప్తాను అన్నాడు యుగంధర్. శకుంతల భయపడుతూ యుగంధర్ని చూసి, మళ్ళీ నన్ను ఎత్తుకు వెళ్తారా వాళ్ళు అడిగింది. తెలియదు, జాగ్రత్తగా ఉండడం మంచిది అని యుగంధర్ అంటుండగా ఒక కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పెక్టర్ కారు పంపారని చెప్పాడు. శకుంతల వెళ్ళిపోయింది. రాజు గదిలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి ఊడిపడింది శకుంతల? ఇన్ని రోజులు ఏమైందట అడిగాడు యుగంధర్ని. శకుంతల చెప్పిన విషయాలు రాజుకి చెప్పి, నువ్వెక్కడికి వెళ్ళావు అడిగాడు. కరుపు కన్నన్ ఇంటికి అని తను వెళ్ళి వచ్చిన వివరాలు చెప్పాడు. గుడ్, వెరీ గుడ్. ఆ టెలిఫోన్ ఎవరిదో కనుక్కుందాం అంటూ యుగంధర్ టెలిఫోన్ హౌస్కి ఫోన్ చేసి, హలో, గుడ్ మార్నింగ్ మేనేజర్, నాకు చిన్న సహాయం కావాలి. 889872 టెలిఫోన్ ఎవరిదో వాళ్ళ అడ్రస్ చెప్పాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. నిమిషంలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. ఎస్, యుగంధర్ స్పీకింగ్. క్వీన్స్ గార్డెన్ రోడ్, కీల్పాక్, నంబర్ 172, మిస్ నమ్రత ఫోనా? అది. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. ఎవరో ఈ నమ్రత అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. మిస్ నీలా అయి ఉండవచ్చు, రాజు సూచించాడు. ఆల్ రైట్, పద వెళదాం. ఇలాగే అంటే? వేషాలు మార్చుకోవద్దు. అవసరం లేదు, ఇంట్లోకి వెళ్ళవద్దు, బయట నుండి ఇల్లు చూసి వచ్చేద్దాం అన్నాడు యుగంధర్. రాజు డ్రైవ్ చేస్తున్నాడు. యుగంధర్ రాజు పక్కన కూర్చున్నాడు. కీల్పాక్లో క్వీన్స్ గార్డెన్ రోడ్ ఎక్కడ ఉన్నదో రాజుకి తెలుసు కనుక తిన్నగా ఎవరిని అడగకుండా ఆ వీధిలోకే వెళ్లారు. కొంచెం నెమ్మదిగా పోనీ, ఇళ్ల నెంబర్లు చూస్తాను అన్నాడు యుగంధర్. 20 మైళ్ల స్పీడ్తో రాజు క్రిజ్లర్ కారు తోలుతున్నాడు. అదే ఆ ఆకుపచ్చ రంగు మేడ, పెద్ద తోట ఉంది, అది 172 నెంబర్ ఇల్లు అన్నాడు యుగంధర్. చూడడానికి చాలా డబ్బు గల వాళ్ల ఇల్లులా ఉంది. కరుపు కన్నంతో వాళ్ళకేం పని వచ్చిందో అన్నాడు రాజు. అసలు ఈ నమ్రత ఎవరు? ఏం చేస్తోంది? ఎందుకు ఆమెకి ఇంత పెద్ద ఇల్లు? ఈ విషయాలు కనుక్కోవాలి. పక్కనిళ్లలో వాకప్ చేస్తే సూచించాడు రాజు. వద్దు, ఇటువంటి పెద్ద పెద్ద బంగళాలున్న ప్రాంతాల పక్క ఇళ్లలో వాళ్ళు ఎవరో కూడా తెలియకపోవచ్చు. ఎవరో తనని గురించే వాకప్ చేస్తున్నారని నమ్రతకి తెలియడం మంచిది కాదు. అయితే ఏం చేద్దాం? రాజు అసహనంతో అడిగాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకుని ఒక పథకం వేద్దాం. శకుంతల మనకి అంతా నిజం చెప్పిందని నిశ్చయం ఏమిటి అడిగాడు రాజు యుగంధర్ని. అబద్ధాలు చెప్పి ఉండవచ్చు, అందుకే ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు దగ్గరికి పంపించాను. గంటలో ఆమెను గురించి వాకప్ చేసి కనుక్కుంటారు. ఆమె తల్లిదండ్రుల్ని, అన్నల్ని, రెహమాన్ని ఆ ఊళ్ళో పోలీసులు కలుసుకుని శకుంతల కథలో ఎంతవరకు నిజం ఉన్నది తేలుస్తారు. శకుంతల నిజమే చెప్పి ఉంటే సత్యనారాయణ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది కదూ. నటించటానికి తాత్కాలికంగా అతనికి ఒక భార్య ఎందుకు? ఇంకో పేరున పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డు ఎందుకో చెప్పగలవా అడిగాడు యుగంధర్. అవును, అది విచిత్రంగానే ఉంది. బ్యాంకులో గుమస్తా కదా అతను. నెలకి 300 రూపాయల జీతం మీద శకుంతలకు ఉద్యోగం ఇచ్చే తాహతు అతనికి ఎక్కడుంది? తీర్చుకోవలసిన సందేహాలు చాలా ఉన్నాయి అన్నాడు యుగంధర్ కారు దిగుతూ. హాల్లోనే నౌకర్ ఎదురై, ఇన్స్పెక్టర్ గారు 2 సార్లు టెలిఫోన్ చేశారు సార్ అన్నాడు యుగంధర్తో. యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి టెలిఫోన్ చేసి, హలో, యుగంధర్ హియర్, ఏమిటి 2 సార్లు టెలిఫోన్ చేశారట అడిగాడు. సత్యనారాయణ గురించి భారత్ కమర్షియల్ బ్యాంక్లో వాకప్ చేశాను. కొత్త విషయాలు కొన్ని తెలిసాయి. మీరు వెంటనే ఇక్కడికి రాగలరా? టెలిఫోన్లో చెప్పకూడదు. చెప్పకూడదు. ఐజీ, కమిషనర్ ఇద్దరు మీకోసం కాచుకున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. అలాగా? అంత పెద్ద విషయమా? వస్తున్నాను. సత్యనారాయణ భారత కమర్షియల్ బ్యాంక్ని దోచుకున్నాడేమో అన్నాడు రాజు నవ్వుతూ. అలాగే ఉంది. ఐజీ, కమిషనర్ నన్ను కలుసుకోవాలని కోరుతున్నారంటే. 15 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు డిటెక్టివ్లు పోలీస్ కమిషనర్ గదిలో కూర్చునున్నారు. కమిషనర్ పక్కన ఐజీ ఆఫ్ పోలీస్, ఇంకో వైపున ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు ఉన్నారు. రండి యుగంధర్, మీ ఇంటి ముందు, మీ ఇంట్లోనూ నిన్న రాత్రి జరిగిన 2 హత్యల గురించి వివరాలు అన్నీ నాకు, ఐజీకి తెలుసు. ఈవేళ సత్యనారాయణ గురించి భారత్ కమర్షియల్ బ్యాంక్లో వాకప్ చేశాము. అతను ఆ ఉద్యోగంలో చేరి సరిగా 4 నెలలైంది, అంతే. బ్యాంకు గుమస్తా ఉద్యోగానికి కావలసిన యోగ్యతలు సత్యనారాయణకి లేవు. అయినా హెడ్ ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకుని ఉద్యోగంలో చేరాడు. అంతేకాక అతను ఆఫీస్ టైంకి రాకపోయినా, త్వరగా వెళ్ళిపోయినా, వరుసగా కొన్ని రోజుల పాటు ఆఫీస్కి రాకపోయినా అతన్ని ఏమీ అడగవద్దని ఆ బ్యాంక్ మేనేజర్కి హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశం వచ్చిందట. సత్యనారాయణ బ్యాంకులో పనిచేస్తున్నట్టు నటించేవాడే కానీ అతనికి నిజంగా ఏమీ పని లేదట. అతన్ని గురించి తనకి ఏమీ తెలియదని భారత్ కమర్షియల్ బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. ఆ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. హెడ్ ఆఫీస్కి ట్రంకాల్ చేసి జనరల్ మేనేజర్తో మాట్లాడాను. సత్యనారాయణ గురించి తను ఏమీ చెప్పలేనని,
అతన్ని గురించి ప్రభుత్వ అధికారులు నాతో మాట్లాడతారని జనరల్ మేనేజర్ చెప్పాడు. నేను ఇంకో ప్రశ్న అడిగే లోపునే డిస్కనెక్ట్ చేశాడు. అరగంట తర్వాత నాకు ఢిల్లీ నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. భారత ప్రభుత్వపు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ అధికారి భండార్కర్ ఫోన్ చేశారు. సత్యనారాయణ హత్య గురించి వివరాలు అడిగారు. చెప్పాను. వెంటనే మిమ్మల్ని ఢిల్లీ రమ్మని చెప్పమన్నారు. ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయమని, ఆలస్యం చేయకుండా రమ్మని చెప్పమన్నారు అన్నాడు కమిషనర్. అంతకన్నా ఏమీ చెప్పలేదా? సత్యనారాయణ ఎవరో ఏమిటో? లేదు, మీ సమ్మతి తెలుసుకోకుండానే ప్లేన్లో సీటు బుక్ చేశాను అన్నాడు కమిషనర్. యుగంధర్ తల ఊపాడు. మీరు ఢిల్లీ వెళ్తున్నట్లు, ఆయన్ని కలుసుకోవడానికి వెళ్తున్నట్టు ఎవరికీ తెలియడం మంచిది కాదన్నారు. అందువల్లే జమన్లాల్ దినాషా అనే పేరున టికెట్ బుక్ చేశాను అని కమిషనర్ టికెట్ ఇచ్చాడు. ఇక బయలుదేరాలిగా అని యుగంధర్ లేచాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు మీకు సరిపోయే బట్టలు తీసుకువచ్చారు. మేకప్ బాక్స్ కూడా ఉంది ఆ గదిలో. థ్యాంక్స్ అని యుగంధర్ పక్క గదిలోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. ప్యాంటు, షర్వాణి, మడత టోపీ, కళ్ళకి అద్దాలు, పెద్ద మీసాలు, జుట్టు కొద్దిగా అక్కడక్కడ తెలుపు, పూర్తిగా రూపం మార్చుకుని మళ్లీ కమిషనర్ గదిలోకి వెళ్ళాడు యుగంధర్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మిమ్మల్ని విమానాశ్రయానికి తీసుకువెళ్తాడు అని కమిషనర్ 10 రూపాయల నోట్ల కట్ట యుగంధర్కి ఇచ్చాడు. యుగంధర్ కమిషనర్ గదిలోంచే బయటకు వెళ్ళాడు. రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కూడా ఉన్నారు. మీకు ప్రభుత్వం దర్యాప్తుకి ఏమీ ఇవ్వదని నిన్ననేగా అన్నారు. నెలంతా కష్టపడితే 400 ఇస్తుంది ప్రభుత్వం మాకు. మీకు కొత్త అల్లుడికి ఇచ్చిన మర్యాద ఇచ్చి, బహుమానాలు ఇచ్చి, అడిగిందల్లా ఇస్తుంది అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ. యుగంధర్ నవ్వి, నేను వచ్చేటంత వరకు రాజుని ఓ కంట కనిపెడుతూ ఉండండి ఇన్స్పెక్టర్ అని రాజు వైపు తిరిగి, బహుశా నిన్ను రేపే తిరిగి వచ్చేస్తాను, నువ్వు 24 గంటలు ఓపికతో కాచుకో అన్నాడు. మిస్ నమ్రత విషయం ఆరా తీయొద్దా అడిగాడు రాజు. యుగంధర్ నవ్వి, నేను వద్దన్నా నువ్వు ఊరుకోవు, జాగ్రత్త, ప్రాణాలు తీయటానికి వాళ్ళు వెనకాడే మనుషుల్లా లేరు అని హెచ్చరించాడు. మిస్ నమ్రత ఆ నీలా అయితే ఎంత బాగుంటుంది అనుకుంటూ రాజు అద్దం ముందు కూర్చుని వేషం మార్చుకుంటున్నాడు. కనుబొమ్మలు గుబురుగాను పొడుగ్గాను దిద్దుకున్నాడు. వెడల్పైన మీసాలు అతికించుకున్నాడు. ఒక కంటి కింద చిన్న దెబ్బ తగిలినట్టు మేకప్ చేసుకున్నాడు. తెల్లని ప్యాంటు, తెల్ల బూషు షర్టు వేసుకుని అద్దానికి దూరంగా జరిగి తనని తను పరీక్షించుకున్నాడు నిమిషం పాటు. తృప్తిగా తల ఆడించి తలుపు తెరిచి బయటకి తొంగి చూసి నౌకర్ కుర్రాడు ఆ ప్రాంతాల లేడని నిశ్చయించుకున్న తర్వాత గబగబా హాల్లోకి పరిగెత్తాడు. కాలింగ్ బెల్ నొక్కగానే నిమిషంలో నౌకర్ వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు. యుగంధర్ గారు గొంతు మార్చి అన్నాడు రాజు. లేరు. రాజు ఉన్నారు, పిలుస్తాను అని నౌకర్ లోపలికి వెళ్ళి నిమిషం తర్వాత తిరిగి వచ్చి ఆయన బయటికి వెళ్ళినట్లున్నారు, మీ పేరు చెప్పండి, రాగానే చెబుతాను అన్నాడు. రాజు నవ్వి అవసరం లేదు అన్నాడు కంఠస్వరం మార్చకుండా. అప్పుడు గుర్తుపట్టాడు నౌకర్. సార్ సార్ ఎంత ఆట ఆడారు అని అంటుండగానే రాజు వీధి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళాడు. బస్సులో ప్రయాణం చేసి కీల్పాక్కి అరగంట తర్వాత చేరుకున్నాడు. బస్టాండ్ నుంచి 2 ఫర్లాంగ్ల దూరం ఉంది క్వీన్స్ గార్డెన్ రోడ్. నెంబర్ 172 ఇల్లు ఇంకా కొంత దూరం ఉందనగానే రాజు ఒక బంగళా గేటు దగ్గర ఆగి జవానుతో మాట్లాడాడు. డ్రైవర్ ఉన్నాడు, అవసరం లేదు అని చెప్పాడు జవాన్. అలా ఒక్కొక్క ఇంట్లో డ్రైవర్ కావాలా అని అడుగుతూ 172 ఇల్లు చేరుకున్నాడు. గేటు దగ్గర జవాన్ లేడు. గేటు నుంచి ఇంటి పోర్టికోకి 100 గజాల దూరం ఉంది. తల వంచుకుని చకచక నడిచాడు. పోర్టికోలో ఎవరూ లేరు. కాలింగ్ బెల్ బటన్ కనిపించింది, నొక్కాడు. 5 నిమిషాల తర్వాత 25 యువతి వచ్చి తలుపు తీసింది. ఎవరు అడిగింది. కళ్ళు జిగేలుమనిపించే అందం, చెక్కినట్లున్నాయి ముఖరేఖలు. డ్రైవర్ కావాలేమోనని అన్నాడు రాజు. మాకు డ్రైవర్ కావాలని ఎవరు చెప్పారు నీకు అడిగిందామె. ఎవరూ చెప్పలేదు, ఒక్కొక్క ఇంట్లో అడుగుతూ వస్తున్నాను. 4 నెలల నుంచి ఉద్యోగం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను జాలిగా అన్నాడు. డ్రైవర్లకి ఉద్యోగం దొరక్కపోవటం ఆశ్చర్యంగా ఉంది, కనుక్కుంటానుండు అని తలుపు మూసేసింది. రాజు వసారాలోనే నించున్నాడు. 10 నిమిషాల తర్వాత మళ్లీ తలుపు తెరుచుకుంది. అవసరం లేదు అన్నదామె. తలుపు తెరిచినప్పుడు లోపలికి తొంగి చూద్దాం అనుకున్నాడు రాజు. కానీ లోపల ఏమీ కనిపించకుండా తలుపు కొద్దిగా మాత్రం తెరిచి మళ్లీ మూసేసింది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళి తీరాలి. అక్కడే నిలబడితే ఇంట్లో వాళ్లకి అనుమానం కలుగుతుంది. అనుమానం కలగడం మంచిది కాదు. నెమ్మదిగా బయటకు నడిచాడు. పక్కన ఉన్న 4 ఇళ్లల్లోకి వెళ్లి డ్రైవర్ ఉద్యోగం కోసం అడిగాడు. 3 ఇళ్లల్లో లేదన్నారు. ఒక ఇంట్లో ఉన్నదన్నారు. జీతం చాలదని రాజు వెళ్లిపోయాడు. దగ్గరలో ఉన్న పార్కులో కూర్చుని ఆలోచించటం ప్రారంభించాడు.
తన ఎత్తు పారలేదు. ఆ ఇంట్లో ప్రవేశించడానికి అవకాశం లేకపోయింది. ఆ నమ్రత ఎవరు? తలుపు తెరిచిన స్త్రీ అయి ఆమె నమ్రత అయితే ఎవరినో అడగాలని ఎందుకంటుంది? రాజుకి ఒక ఆలోచన స్ఫురించింది. టాక్సీ ఎక్కి బయలుదేరాడు. నువ్వొక్కడివే వచ్చావేం? యుగంధర్ గారేరి? అడిగింది కాత్య. 3 ఏళ్ల క్రితం కాత్యాని చైనాలోంచి తప్పించి ఆమె ప్రాణాల్ని కాపాడాడు యుగంధర్. తరువాత కర్నల్ నందకుమార్ని పరిస్థాన్ నుంచి విడిపించుకుని తీసుకురావడానికి కాత్య యుగంధర్ రాజులకి సహాయపడ్డది. కాత్య ఒకప్పుడు చైనా ప్రభుత్వపు గూఢచారిణిగా వ్యవహరించింది. గూఢచారిణిగా ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి ఉండేది. యుగంధర్కి పరిచయం అయ్యాక ఆమె భారత ప్రభుత్వం ఆశ్రయం కోరి భారతదేశంలో స్థిరపడిపోయింది. ఆమె చైనా దేశస్థురాలే అయినా కమ్యూనిస్ట్ చైనాకి ఇప్పుడు ప్రబల విరోధి. ఆమెకి యుగంధర్ మీద అపారమైన గౌరవమే కాక గాఢమైన ప్రేమ కూడా ఉంది. యుగంధర్ ఊళ్ళో లేరు, నీ సహాయం కావలసి వచ్చాను అన్నాడు రాజు. మీరు నా సహాయం అడిగి చాలా రోజులైంది కదూ. ఈ మధ్య మీరిద్దరూ అసలు కనిపించడమే లేదు. చాలా బిజీగా ఉన్నారా? అడిగింది కాత్య. నీ సహాయం అవసరం రాలేదు అంతే అన్నాడు రాజు సిగరెట్ వెలిగించి. సరే, నేనేం చేయాలి? అడిగింది కాత్య ఆత్రంగా. 889872 ఈ నంబర్కి టెలిఫోన్ చేయాలి. మిస్ నమ్రత అనే ఆమెని పిలవాలి. పిలిచి కరుపు కన్నన్ భార్యని అని చెప్పి నీకు డబ్బు కావాలని అడుగు. డబ్బెందుకు ఇవ్వాలనంటే బహుశా అనదు. అలా అంటే పోలీసులకి టెలిఫోన్ చేసి చెబుతానని బెదిరించు. సరే, డబ్బు ఇస్తానంటే అప్పుడేం చేయాలి? మౌంట్ రోడ్లో రౌండ్ ఠానా వద్ద ఉన్న సర్క్యులర్ సోడా ఫౌంటైన్కి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. తన కోసం నువ్వు అక్కడ కాచుకుంటానని చెప్పు. వెంటనే బయలుదేరి రాలేనని, డబ్బు తెచ్చి ఇవ్వడానికి కొంత వ్యవధి కావాలని అంటే సాయంకాలం లోపున తెచ్చి ఇవ్వాలని చెప్పు. ఎన్ని గంటలకు రాగలదో టైం సరిగ్గా తెలుసుకో. తర్వాత అడిగింది కాత్య. తర్వాత నువ్వు ఏం చేయవలసి అవసరం లేదు. అంటే నువ్వు ఆ సోడా ఫౌంటైన్లో ఆ మిస్ నమ్రతని కలుసుకుంటావా? అడిగింది. ఇంకా ఆ విషయం తెలియదు. ఆమె ఇంటి ప్రాంతాలను కాచుకుని బయటికి రావడం చూస్తాను. మనిషిని చూసిన తర్వాత ఏం చేయవలసింది నిశ్చయిస్తాను. అంటే అందంగా ఉంటే సోడా ఫౌంటైన్కి వెళ్తావన్నమాట. ఇదేదో నీ లవ్ అఫైర్కి సంబంధించిన కేసులా ఉంది అని పకపక నవ్వింది కాత్య. రాజు కూడా నవ్వి నీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను అని టెలిఫోన్ తీసి ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి ఫోన్ చేసి కరుపు కన్నన్ ఇంటి ముందు మఫ్టీలో 2 సాయుధ కానిస్టేబుల్స్ని కాపలా ఉంచండి అని చెప్పాడు. ఎందుకు? కరుపు కన్నన్ భార్యని కూడా హత్య చేస్తారన్న భయం? ఏమో, అటువంటి ప్రయత్నం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీ కానిస్టేబుల్స్కి అని రాజు రిసీవర్ పెట్టేశాడు. నేను మిస్ నమ్రత ఇంటి ప్రాంతాలకు వెళ్లేందుకు అరగంట పడుతుంది. కనుక సరిగ్గా అరగంట తర్వాత నువ్వు టెలిఫోన్ చేయి. 15 గంటలో ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోతే నేను నీకు టెలిఫోన్ చేసి కనుక్కుంటాను ఏమైందో అని చెప్పి కాత్య ఇంటి నుంచి రాజు ఒక మోటార్ వర్క్షాప్కి వెళ్ళాడు. ఆ షాపు యజమాని రాజుకి స్నేహితుడు. పాతదిగా కనిపించేది, ఎవరూ శ్రద్ధగా గమనించింది ఒక కారు కాసేపు కావాలి అడిగాడు రాజు. వర్క్షాప్ యజమాని ఒక పాత నల్ల ఫోర్డ్ కారు చూపించి దీన్ని తీసుకువెళ్ళండి, మీ ఇష్టం, ఎంతసేపైనా ఉపయోగించండి, మంచి కండిషన్లో ఉంది చెప్పాడు. క్వీన్స్ గార్డెన్స్ రోడ్లోకి కారు మళ్లించాడు రాజు. మిస్ నమ్రత ఇంటికి 2 ఇళ్ల అవతల ఒక ఇంటి గేటు పక్కనే కారు ఆపాడు. దినపత్రిక ఒకటి తీసి చదువుతున్నాడు, మొహానికి అడ్డం పెట్టుకుని. నమ్రత ఇంటి వైపే చూస్తున్నాడు. నమ్రత ఇంట్లోంచి ఎవరైనా చూసినా అనుమానపడరు. ఎవరో ఆ ఎదురింటికి వచ్చారని, డ్రైవర్ కారులో కూర్చున్నాడని అనుకుంటారు. రాజు చేతి గడియారం చూసుకున్నాడు. కాత్య ఫోన్ చేయవలసిన సమయానికి సరిగ్గా 5 నిమిషాలుంది. ఓపికగా కాచుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. రాజు కళ్ళు అప్పగించి 172 నంబర్ ఇంటి వైపే చూస్తున్నాడు. మరొక 10 నిమిషాలు గడిచాయి. నమ్రత బుట్టలో పడలేదేమో, నమ్రతకి కరుపు కన్నన్ హత్యకి సంబంధం లేదేమో, కరుపు కన్నన్ గోడ మీద రాసిన అంకెలు టెలిఫోన్ నెంబర్ కాదేమో, ఇలాంటి సందేహాలతో రాజు మెదడు వేడెక్కిపోతోంది. ఇంకొక 5 నిమిషాలు గడిచాయి. రాజు ఇక బయలుదేరి వెళ్ళి కాత్యాకి టెలిఫోన్ చేసి ఏం జరిగిందో అడుగుదామని అనుకుంటుండగా నెంబర్ 172 ఇంట్లోంచి ఎర్రని హెరాల్డ్ కారు బయటికి వచ్చింది. రాజు పరీక్షగా చూశాడు కారు వైపు. కారు డ్రైవింగ్ సీట్లో ఒక ఆమె ఉంది. ఇంకెవరూ లేరు కారులో. తన పక్క నుంచే వెళ్ళింది కారు. ఆమె నీలా కాదు, అంతవరకు నిశ్చయం. పొద్దున్న తను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచిన యువతి కాదు. ఈమె మిస్ నమ్రత అయి ఉండాలి. మెరుపులా మెరుస్తూ అతని పక్క నుంచి వెళ్ళింది. రాజుకి చాలామంది ఆడవాళ్లతో పరిచయం ఉంది. దేశాల్లో అందమైన ఆడవాళ్లను చూశాడు. నమ్రత లాంటి అందాల రాశిని తను అంతకు ముందెన్నడూ చూడలేదనిపించింది. రాజు కారు స్టార్ట్ చేశాడు. బాగా దగ్గరగా వెనకే వెళితే ఆమెకు అనుమానం కలుగుతుంది.
అందుకే దూరంగా హెరాల్డ్ కారుకి తన కారుకి మధ్య ఇంకో కారును వెళ్ళనిచ్చి రాజు నమ్రతని వెంటాడాడు. నమ్రత హెరాల్డ్ కార్ మౌంట్ రోడ్ రౌండ్ ఠానా పార్కింగ్ స్పేస్లో ఆపింది. తలుపు తాళం వేసుకుని చకచకా సోడా ఫౌంటైన్కి వెళ్ళింది. రాజు తటపటాయించకుండా ఆమె వెనకే వెళ్ళాడు. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు, పక్కలకి చూడలేదు. తిన్నగా లోపలికి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుని బేరర్ రాగానే పైనాపిల్ జ్యూస్ తెమ్మని చెప్పింది. రాజు ఆమె వెనుక బల్ల దగ్గర కూర్చున్నాడు. అప్పుడు చూశాడు సోడా ఫౌంటైన్లో కొంచెం దూరంగా ఒక బల్ల దగ్గర కూర్చుని ఆరెంజ్ క్రష్ తాగుతున్న కాత్యాని. తనని చూసింది కాత్య, అయినా పరిచయం లేనట్టు మొహం తిప్పుకుంది. రాజుకి కాత్య మీద కాస్త కోపం వచ్చింది. ఎందుకొచ్చింది? రావద్దని తను ఆమెకి చెప్పాడే. కాత్య విషయం తనకి తెలుసు. ఊరుకునే మనిషి కాదు. ఏం చేస్తుందో. వాళ్ళు హంతకులు. ఇప్పటికే ఇద్దరిని చంపారు. కాత్యాకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే యుగంధర్ తనని క్షమించడు. యుగంధర్ అనుమతి లేకుండా తను కాత్య సహాయం అడిగాడు. నమ్రత వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూసింది. నిమిషానికోసారి వెనక్కి తిరిగి చూస్తోంది. ఎర్రని పెదవులు, గులాబీ రంగు చెంపలు, అందమైన పళ్ల వరస, కత్తిరించుకున్న జుట్టు భుజాల మీదకి అలలు అలలుగా పడుతోంది. లేత గులాబీ రంగు జార్జెట్ చీర కట్టుకుంది. మెళ్ళో ఒకే వరస ముత్యాలహారం, అందమైన చేతులు, పొడుగాటి వేళ్ళు, వేళ్లగోళ్లకి ఎర్రని రంగు, కాటుక పెట్టుకున్న నల్లని కళ్ళు, అంతకన్నా నల్లని కనురెప్పల వెంట్రుకలు. ఆమె అందాన్ని చూస్తుంటే రాజు కళ్ళు చెదిరిపోతున్నాయి. నమ్రత ఇంకా డ్రింక్ తాగుతోంది. కాత్య లేచింది. బిల్లు చెల్లించి బయటకు వెళ్తూ నమ్రత బల్ల వద్ద ఆగి, హలో, నువ్వు నమ్రతవి కదూ అన్నది. నమ్రత కాత్యాని పరీక్షగా చూసి, అవును అని నువ్వెవరు అన్నట్టు చూసింది. నమ్రత, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, నేను వినయ్ని అన్నది నవ్వుతూ. క్షమించాలి, గుర్తుపట్టలేకుండా ఉన్నాను. మనం ఎక్కడ కలుసుకున్నాం అడిగింది నమ్రత. ఇంతే, ఎన్నేళ్లైనా మర్చిపోనని చెప్పావే. పేరు చెప్పినా ఎక్కడ కలుసుకున్నది జ్ఞాపకం రాలేదన్నమాట. అయితే చెప్పడం దేనికి, మళ్ళీ మర్చిపోతావు అన్నది బుంగమూతి పెట్టి కాత్య. క్షమించాలి, మనం కలుసుకున్నట్టే జ్ఞాపకం లేదు అన్నది నమ్రత విసుగ్గా వెనక్కి తిరిగి కుమ్మం వైపు చూస్తూ. క్వీన్స్ గార్డెన్ రోడ్ నెంబర్ 172 ఇంట్లో ఉండే నమ్రతవి కావు నువ్వు అడిగింది కాత్య. అవును. సరేలే, నీకు మళ్ళీ నాతో ఎప్పుడో ఒకప్పుడు అవసరం రాక మానదు. అప్పుడు చెబుతాను నీ సంగతి అని కాత్య వెళ్ళబోయింది. ప్లీజ్ కోపం తెచ్చుకోకు వినయ, నేను పరధ్యానంగా ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, నువ్వు నేను కలిసి అని ఆగి బేరర్ని పిలిచి 2 ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పి, ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడిగింది నమ్రత. జ్ఞాపకం రాకపోయినా జ్ఞాపకం వచ్చినట్లు నటిస్తున్నావు. నాకు కోపం వచ్చిందని. నిజంగా నీకు నేను జ్ఞాపకం వచ్చి ఉంటే చెప్పు, మనం ఆఖరిసారి ఎక్కడ కలుసుకున్నాం అడిగింది కాత్య నమ్రత పక్క కూర్చుంటూ. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఊహించగలవా అడిగింది నమ్రత. డ్రింక్ తాగడానికి వచ్చుంటావు, ఇంకెందుకు వస్తావు? కాదు, ఎవరో అరగంట క్రితం నాకు టెలిఫోన్ చేసింది. నేను తన భర్తని హత్య చేయించానని, తనకి డబ్బు ఇవ్వకపోతే నన్ను పోలీసులకు పట్టి ఇస్తానని. అయితే డబ్బు తెచ్చి ఇక్కడ ఇవ్వమని చెప్పింది. దానికోసం కాచుకున్నాను. దేనికి? డబ్బు ఇవ్వడానికా? సిల్లి, డబ్బెందుకు ఇస్తాను? నేను నిజంగా హత్య చేయించి ఉంటే భయపడి డబ్బు ఇచ్చేదాన్నేమో. అయితే పోలీసులకు రిపోర్ట్ చేయకపోయావా? ఎందుకొచ్చావు? అదెవరో చూడాలని. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చావా? లేదు. ఎందువల్ల? అదేదో కట్టుకథ కల్పించి చెప్తే నిజమైనా కాకపోయినా పోలీసులు నిజమేమోనని భయపడి దర్యాప్తు చేస్తారు. 4 సార్లు పోలీసులు ఇంటికి రావడం జరుగుతుంది. అదంతా ఎందుకు? అదెవరో నేనే కలుసుకుని చివాట్లు పెట్టి పంపిద్దామని వచ్చాను. అదెవరో నీకు తెలుసా అడిగింది కాత్య. తెలియదు. అయితే ఎలా గుర్తుపడతావు? మెళ్ళో ఎర్ర పగడాల దండ ఒకటి, నల్లపూసల దండ ఒకటి, బంగారు గుళ్ళున్న దండ ఒకటి, 3 దండలు వేసుకుని వస్తానని చెప్పింది. భయపడి రాలేదేమో అన్నది కాత్య. అవును, భయపడి ఉండాలి. నేనిక్కడికి వచ్చి 15 గంట దాటింది. ఇక వెళ్తాను అని నమ్రత లేవబోయింది. ఇటువంటి దండలు వేసుకుని వస్తానని చెప్పిందా ఫోన్లో అంటూ కాత్య హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూపించింది. హ్యాండ్ బ్యాగ్లో పగడాల దండ, నల్లపూసల దండ, బంగారం గుళ్ళ దండ, 3 దండలు ఉన్నాయి. ఆ దండల్ని చూడగానే నమ్రత మొహం పాలిపోయింది. ఎవరు నువ్వు? నువ్వు కరుపు కన్నన్ భార్యవి కావు అన్నది నమ్రత నిప్పులు కక్కుతూ. కాత్య నవ్వి, కరుపు కన్నన్ భార్యని నువ్వు ఎన్నడూ చూడలేదుగా, నీకెలా తెలుసు అడిగింది. కరుపు కన్నన్ పేరును బట్టి తెలుస్తోంది అతని భార్య ఎలా ఉంటుందో. పోనీ అలాగే. డబ్బు తెచ్చావా? ఎంత? 10,000. ఓ మై గాడ్, 10,000? ఎక్కడి నుంచి వస్తాయని అనుకున్నావు?
ఇంతకీ పోలీసులకి నువ్వు నా మీద చెప్పదలుచుకున్నది, చెప్పగలిగింది ఏమిటి? అడిగింది నమ్రత. ఏమిటో నీకు తెలుసు, నేను చెప్పడం దేనికి? 10,000 రూపాయల నోట్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు లేదంటున్నావా? అవును. ఎప్పుడిస్తావు? ఇంటికి రా, ఇస్తాను అన్నది నమ్రత. ఆల్ రైట్, వస్తాను. నువ్వు నన్ను ఏదో చేద్దామనుకుంటున్నావేమో, జాగ్రత్త. నేను ఎవరితో ఎక్కడికి వెళ్తున్నది ఉత్తరం రాసి నేను 24 గంటల్లో తిరిగి రాకపోతే పోలీసులకు ఇవ్వమని ఒకళ్ళకి చెప్పి వచ్చాను అని లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాడ్బరీస్ చాక్లెట్స్ 2 తీసి, నమ్రత, డబ్బు ఇవ్వు, నా దగ్గర చిల్లర లేదు అన్నది బిగ్గరగా, నమ్రత పేరు అందరికీ వినపడేటట్లు. నమ్రత మొహం చిట్లించింది. రుసరుస కాత్యాన్ని చూసి చిల్లర ఇచ్చి కాత్యాతో బయటకు వెళ్ళింది. నమ్రత డ్రైవ్ చేస్తున్న హెరాల్డ్ కారు వెనకే రాజు తను తెచ్చుకున్న పాత ఫోర్డ్ కారు తోలుతున్నాడు. కాత్య ఎంత పనిచేసింది. నమ్రతకి ఫోన్ చేసి తను చెప్పిన విషయాలే కాక ఇంకా కొన్ని విషయాలు మాట్లాడింది. నమ్రతని తను ఎలా గుర్తుపట్టవలసింది, తనని నమ్రత ఎలా గుర్తుపట్టవలసింది టెలిఫోన్లో చెప్పింది. ఇప్పుడు నమ్రతతో కలిసి ఆమె ఇంటికి వెళుతోంది. ఎంత ప్రమాదం! తన కారు స్పీడు హెచ్చించి హెరాల్డ్ కారు ముందుకు వెళ్లి ఆపి కాత్యాని నమ్రత కారులోంచి దిగమని చెబుదామని అనుకున్నాడు. అలా చేస్తే నమ్రతకి అనుమానం కలగడం విషయం అటుంచి కాత్యాకి చాలా కోపం వస్తుంది. నేనేం చిన్నపిల్లని అనుకున్నావా? దేశాల ప్రభుత్వాల్ని గజగజలాడించిన అంతర్జాతీయ గూఢచారిణి అని మర్చిపోతున్నావా అని అడుగుతుంది. హెరాల్డ్ కారు 172 ఇంటి గేటులోకి తిరిగింది. రాజు కారు ఆపకుండా వీధి చివరి వరకు వెళ్ళాడు. అక్కడ కారు ఆపి కాలినడకన వెనక్కి వచ్చి నెంబర్ 172 ఇంటి ప్రాంతాలలో తారట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు మన నవల్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చి తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో, ఈ నవల గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.